అందరికీ నమస్కారం. నా పేరు శేఖరాచారి. నేను ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. అతనే నాకు నచ్చిన హీరో, నా నాయకుడు, లీడర్. ఒక లీడర్ గురించి చెప్పాలంటే ధీరాగ్రేసరుడు, ధరణి రమణాగ్రగణ్యుడు. ధీరాగ్రేసరుడు, ధరణి రమణాగ్రగణ్యుడు. అతడే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఇప్పుడు నేడు మన భారతదేశ ప్రధాని. అతని యొక్క జననం 1950 సెప్టెంబర్ 17వ తేదీన గుజరాత్లో ఉమ్మడి మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతము ఇప్పుడు గుజరాత్ ప్రాంతము. ఆ ప్రాంతంలో మన నరేంద్రుడు జన్మించడం జరిగింది. తన యొక్క బాల్యమంతా తన గ్రామంలో గడిచింది. చిన్నప్పుడు ఏ విధంగా ఈత కొట్టేవాడు, బావికి వెళ్ళేవాడు, చెరువుకి వెళ్ళేవాడు. తను ఎక్కడైతే ఈత కొలనులో ఈదుతున్నప్పుడు మొసళ్ళుండే దాంట్లో ఈదేవాడు. ఒకరోజు ఆ చిన్న మొసలిని తన వెంట తీసుకొని ఇంటికి రావడం జరిగింది. తన తల్లి చెప్పింది, వద్దు నాన్న, మనం జంతువులతో ఆడుకోవద్దు, కాబట్టి దానిని మళ్ళీ నీళ్ళలో వదిలేయమంటే తిరిగి వెళ్ళి వదిలేయటం జరిగింది మన నరేంద్రుడు. ఆ విధంగా బాల్యంలో తన విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు గుజరాత్లో రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మే వ్యక్తి. తన స్కూలు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకు సహాయంగా ఉండడం కోసము తాను కూడా ఆ టీ స్టాల్కి వెళ్ళి టీలు అందించేవాడు వచ్చే ప్యాసింజర్లకు. ఈ విధంగా తన తండ్రికి సహాయం చేసేవాడు. నరేంద్రుడుతో పాటుగా తన తల్లిదండ్రులకు 3వ సంతానం ఇతను. 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. ఇతడు 3వ సంతానం. ఆ తదుపరి తన విద్యాసం అభ్యసిస్తూ స్వయం సేవక్ సంఘ్ అనే ఆర్ఎస్ఎస్ సంస్థకు పరిచయం అవ్వడం జరిగింది. తను విద్యాభ్యాసం అభ్యసించే రోజుల్లో ఎన్సిసి ఉండేది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడిందో, ఈ అనుబంధానికి కారణభూతుడైన ఇనామ్దార్ అనే ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ వీళ్ళ నాన్న దగ్గరికి వస్తూ టీ తాగుతూ ఉండేది. ఆ సమయం లోపల మన నరేంద్ర మోడీ గారు పరిచయం జరిగింది. ఇతని యొక్క హావభావాలు, ఇతని వ్యక్తిత్వము, ఇతను మాట్లాడే విధానము నచ్చి అతనిని కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శాఖకు తీసుకెళ్లడము. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది దేశభక్తి పూరితమైన ఒక దేశానికి సంబంధించిన సంస్థ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే విద్యార్థులు, అక్కడ ఉండే బాలులతో ఇతను ఆడుకోవడము, అక్కడ ఆ శాఖలో పాటలు పాడటం, భక్తికి సంబంధించిన విషయాలు ఏవైతే చెప్తూ ఉండేవారో దానికి పూర్తిగా మన నరేంద్ర మోడీ గారు ఆకర్షితులు అవ్వడం జరిగింది. దాంతో ప్రతిరోజు నిత్యము శాఖకు వెళ్ళటం, ఉదయము సాయంత్రము తన కళాశాల విద్యను, తర్వాత డిగ్రీ విద్యను అభ్యసించే రోజుల్లోనే అక్కడి వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారము నరేంద్రనాథ్కి 13వ ఏటనే పెళ్లి నిశ్చయం జరిగింది. మన దగ్గర ఎంగేజ్మెంట్ అంటాము, అలాంటి ఎంగేజ్మెంట్ జరిగింది యశోద బెన్తో. ఆమె కూడా విద్యను అభ్యసించే ఒక విద్యార్థిని. ఆ తదుపరి 17వ ఏట నరేంద్ర మోడీ గారికి వివాహం జరిగింది. కానీ వాళ్ళ భార్య కూడా చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ వివాహము, ఈ సంసార జీవితం అంటే ఇష్టం లేదని వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరుగుతుంది. సో దాంతో మొదట వాళ్ళ భార్యకు ఇంకా నువ్వు చదువుకునేది ఉంది కాబట్టి చదువుకొని వాళ్ళ పుట్టింటికి పంపించి ఇంకా చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుందనే విషయం చెప్పి తాను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాని వెళ్ళడం జరుగుతుంది ఒక 2 సంవత్సరాలు. తిరిగి అతను 19వ ఏట పూర్తిగా ప్రచారక రూపంలో కుటుంబాన్ని,
మొత్తము అన్నిటిని వదిలేసి సర్వసంగ పరిత్యాగునిగా అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 1971 నుండి జీవితం ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్లో. ఆ విధంగా మొదట తను చదువుకునే రోజుల్లో ఆర్ఎస్ఎస్ సంబంధించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో పనిచేయటము, ఆ తర్వాత ప్రస్తుతం పూర్తి ప్రచారకగా వచ్చిన నుండి తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా, ఆ ప్రాంతం యొక్క ప్రచారకగా, విభాగ్ ప్రచారకగా, ప్రాంత సంబంధించిన ప్రచారకగా ఎదుగుతూ 1995లో అతనిని ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటగా బీజేపీ పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుజరాత్ ప్రాంతానికి సంబంధించి, ఆ తదుపరి జాతీయ స్థాయిలో సెక్రటరీగా పనిచేయటము, 1995-96 ఆ ప్రాంతాలలో లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీకి యొక్క రథయాత్రలకు సంబంధించి కార్యదర్శిగా ఆ యోజనను చేయటము, ఆ తదుపరి ఏక్తా యాత్ర, డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారి ఏక్తా యాత్ర అంటే అప్పట్లో 96 లోపల జమ్మూ కాశ్మీర్ లాల్ కిలాలో మన త్రివర్ణ పతాకాన్ని ఎగిరవేసే దాంట్లో పూర్తిగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి అంటే ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. ఆ ఏక్తా యాత్ర సఫలీకృతం అవటంలో 100% నరేంద్ర మోడీ గారి పాత్ర ఉంది. ఆ సభ, ఆ యాత్ర పూర్తిగా విజయవంతం అవుతుంది. ఆ విధంగా అతను కార్యాలయంలో కార్యదర్శిగా ఉంటూ, జాతీయ కార్యదర్శిగా ఉంటూ అందరి యోగక్షేమాలు, నాయకుల యొక్క యోగక్షేమాలు, జాతీయ రాజకీయ విశ్లేషణను చేసుకుంటూ, తన పని తను చేసుకుంటూ, ఏకాగ్రత చిత్తంతో తను ఏదైతే ఒక ఉన్నత స్థాయికి రావాలనో దానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించడంలో ఏ రోజు వెనుకంజ వేయలేదు. ఆ విధంగా 2000 సంవత్సరం లోపల గుజరాత్ ముఖ్యమంత్రిగా, యాక్చువల్గా 1995లో గుజరాత్ ప్రాంత స్టేట్లో బీజేపీ పార్టీ రావటం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్. వారి ఆరోగ్యం అంతగా బాగలేనప్పుడు వెంటనే అప్పుడుండే ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు మన నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రిగా ఉండాల్సింది అని చెప్పి ముఖ్యమంత్రిగా 2001లో వారు అవ్వటం జరిగింది. ఆ తదుపరి కొన్ని నెలల్లోనే గోధ్రా సంఘటన జరిగింది. అయోధ్య నుండి గుజరాత్కి వచ్చే ట్రైన్కి సంబంధించిన గోధ్రాలు, ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు జరగడం, దాంతో అది కేసు అవ్వడము, అతని మీద కేసులు అవ్వడము, ఎలాంటి తప్పు లేదు అని చెప్పటం జరిగింది. దాంతో కేసు కొట్టివేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అఖండ విజయంతో తిరిగి ముఖ్యమంత్రి అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా అట్లా 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా, 3వ దఫా కూడా గుజరాత్కి అయిన తర్వాత 2014లో దేశానికి ఎన్నికలు రావటం జరిగింది. 2014 మే 26న తొలి భారతీయ జనతా పార్టీ ప్రధానిగా 5 సంవత్సరాలు 2014 మే 26న ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది. అక్కడ నుండి ముఖ్యమంత్రిగానే వారి స్థానం ఎంతో సంపాదించుకునే వ్యక్తి. ఆ అనుభవంతో దేశ ప్రధానిగా మన దేశాన్ని నేటి వరకు కూడా ఎంతో ఉన్నత శిఖరాల వైపుకు తీసుకువెళ్తున్నాడు. 2014 నుండి 2019 వరకు 2014 నుండి 2019 వరకు వారు తీసుకున్న నిర్ణయాలు అమోఘమని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే జన్ధన్ ఖాతాలు ప్రతి బీద మహిళ మరియు పురుషునికి అకౌంట్ ఉండాలి
అనే విధంగా అప్పటి వరకు లేని అకౌంట్లు అన్ని బ్యాంకుల్లో రావటం. ఆ తదుపరి నోట్ల మార్పిడి. అది మామూలు విషయం కాదు. దానితో నోట్ల మార్పిడి ఎందుకనే విషయం చెప్పి చేయించడము జరిగింది. మొత్తం ప్రపంచంలో లేని విధంగా డిమానిటైజేషన్ చేసే విషయంలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారు నరేంద్ర మోడీ గారు. దానితో ఈ అక్రమ నోట్లు అనేటివి అరికట్ట వేయబడి ఆ నోట్ల మార్పిడి వల్ల అదొక పెద్ద పెను మార్పు మన దేశానికి సంబంధించి. ఆ విధంగా వాళ్ళు ఏవైతే బీజేపీ నుండి మేనిఫెస్టో విడుదల చేసిరో అట్లా ఒక్కొక్కటిగా ప్రతిదాన్ని కూడా చేయడంలో సఫలీకృతులు అవ్వడంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు మామూలు విషయాలు కాదు. ఆ విధంగా మళ్ళీ రెండవసారి 2019 నుండి 24 వరకు తీసుకున్న అంశాల్లో 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్, ఇట్లాంటి విషయాలు, రామ మందిరము, ఈ విషయాలన్నిటిని కూడా సఫలీకృతం చేయడం జరిగింది. రామ మందిర విషయం ఒక 500 సంవత్సరాల నుండి మనకి ఎక్కడ కూడా తీర్పు ఇవ్వని విధంగా వచ్చింది. దానికోసము 1990-92 లోపల రామమందిర ఉద్యమం వచ్చింది. అందులో ఎంతోమంది చనిపోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆ నిర్ణయంపై ఎప్పుడు దేశంలో ఎలాంటి ఉద్రిక్తతలు వస్తాయి, ఏమవుతుంది అనే భయపడే విషయం లోపల అసలు రామమందిరం కట్టరా, ఈ దేశం హిందువులది, ఈ హిందువులతో ఉన్న ఈ దేశం లోపల ఈ విధంగా ఆ రోజు 500 సంవత్సరాల క్రితం రామ మందిరం పైన ఒక మసీద్ను కట్టడం ఎట్టకేలకు 1990-92లో పూర్తిగా ధ్వంసం చేసినప్పటికి కూడా తిరిగి రామ మందిర నిర్మాణం జరుగుతుందా జరగదా, ఇదొక సమస్య. ఈ సమస్యను ఎలాంటి రక్తపు చుక్క చిందించకుండా రామ మందిర నిర్మాణం భవ్యంగా నిర్మించడంలో మోడీ గారి పాత్ర అద్వితీయం, అద్భుతం. అదేవిధంగా కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్ యొక్క లక్షణాలు ఏంటంటే అది కూడా నన్ను చాలా ఒకంతకు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎట్లా అంటే ఈ దేశంలో ఉన్న కాశ్మీరు ఒక దేశంగా పరిగణించబడింది ఒకప్పుడు. ఈ దేశానికి ఒక ప్రధాని, కాశ్మీర్కి ఒక ప్రధాని, ఈ దేశానికి ఒక జెండా, కాశ్మీర్కి ఒక జెండా, దో ప్రధాన్ దో నిషాన్ అనే విధంగా ఈ దేశంలో ఉండేదానిని పూర్తిగా రూపం ఆపడం లోపల మోడీ గారు చేసిన విజయం అంతా ఇంత కాదు, వారి సాహసం కూడా అంతా ఇంత కాదు. దీని దేశంలో నుండి ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడిగా ప్రశంసించాల్సిన ఆ విషయాన్ని కూడా పూర్తిగా 370 ఆర్టికల్ని తుడిచిపెట్టింది. అదేవిధంగా ముస్లింలకు ఒక శాపంగా, ముస్లిం మహిళలకు ఒక పరిణమించిన త్రిబుల్ తలాక్ అని ఒక ముస్లిం భర్త మహిళను అంటే ఆ మహిళ తన భర్త నుండి వదిలిపెట్టి వెళ్ళాలి, ఆ భరణాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఇది ఎంతవరకు న్యాయం కాదు. ఇది మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మోడీ గారు పార్లమెంటు లోపల బిల్లును తీసుకొచ్చి త్రిబుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క సంస్కరణ అద్భుతంగా, అద్వితీయంగా తీసుకుపోవడం లోపల మోడీ గారి పాత్ర ఎంతగానో ఉన్నది. ఆ విధంగా తిరిగి మళ్ళీ 2024లో మూడవసారి ముచ్చటగా ప్రధానిగా అవ్వటం జరిగింది. ఇప్పుడు తీసుకునే సంస్కరణలు కూడా ఎన్నో ఉన్నాయి. డిజిటల్ వైపు, ఒకప్పుడు నోట్ రద్దు, తర్వాత యూపీఐని తీసుకురావటము, ఈ ఫోన్పే, గూగుల్ పే, నోట్ల యొక్క వినిమయాన్ని, నోట్ల యొక్క చలామణిని తగ్గిస్తూ మొత్తం యూపీఐ రూపంలో, డిజిటల్ రూపం లోపల తీసుకొచ్చిన సంస్కరణ మన మోడీ గారికి చెల్లుతుంది. ఇట్లా A to Z తీసుకుంటే ఏ అంటే అటల్ పెన్షన్, బి అంటే ఈ విధంగా Z వరకు ఎన్నో అంశాలతో కూడిన విషయాలను, అలాంటి స్కీమ్లను అటు పెద్దలకి గ్యాస్ గురించి, ఉజ్వల గ్యాస్ గురించి ఎన్ని విషయాలంటే అన్ని విషయాలు, తర్వాత లోన్స్, తర్వాత నగరాల అభివృద్ధి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి నాకు వీలు కాలని స్కీములు ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అగ్నివీరులను సైతం ఈరోజు తీసుకువచ్చింది.
ఈ మధ్యలోనే మనకు జరిగిన విషయం ఈ 370 ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం, కాశ్మీర్కు పూర్తి స్వేచ్ఛ రావటం, స్వాతంత్రం రావటం, ప్రభుత్వం ఏర్పడటము, దాంతో అక్కడుండే సైనికులను తగ్గించిన కారణంగా మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ మనపై యుద్ధాన్ని గెలికి కయ్యం చేసుకోవాలనే రీతి లోపల పహల్గాంలో 26 మంది భర్తలను భార్యల ముందు చంపటం అనేది ఘోరాతి ఘోర విషయం. దానిని వదిలిపెట్టకుండా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను పూర్తిగా చంపడం జరిగింది. మన శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది మన భారతదేశం. ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా సింధూరం అంటే ఒక బొట్టు. ఏవైతే భార్యలకు సంబంధించి భర్తలు తన ముందు ప్రాణాలను కోల్పోయారో వాళ్ళ ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విషయాన్ని అందించాలి, వాళ్ళకి తగిన గుణపాఠం జరగాలి శత్రు దేశానికి, అక్కడ ఉగ్రవాదులకు అనే దాన్ని ఆపరేషన్ సింధూర్ రూపంలో తీసుకొచ్చి ఈ మొత్తం విషయాన్ని 2 మహిళల చేత, ఆర్మీ కమాండర్ని, తర్వాత ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక లేడీని వాళ్ళతోనే ప్రజెంటేషన్ ఇప్పించడం జరిగింది మన భారత ప్రభుత్వం. ఆడవాళ్ళంటే మాతృశక్తి రూపాలు, దేవి దేవతలకు సంబంధించిన రూపాలు, అపర ఖాళీలు అనే విషయం లోపల వారు చూపించడం జరిగింది. ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ అంటే మొత్తం వెన్నులో వణుకు పాకిస్తాన్కి వచ్చే విధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపించడం జరిగింది. ఈ విధంగా పక్కనున్న పాకిస్తాన్ అంటే ఈరోజు మన దేశం అంటే వెన్నులో వణుకొచ్చేసింది. ఇంకో పక్కనున్న చైనాకు కూడా ఈ దేశం అంటే మామూలు దేశం కాదు, ఎంతో అణ్వాయుధాలు, శక్తి సంపత్తితో కూడిన ఆర్మీ, నేవీ, మిలిటరీ ఉన్న, ఎయిర్ ఫోర్స్ ఉన్న దేశం అనే విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు గుర్తించాయి. ఇదే నరేంద్ర మోడీ గారి విషయంలో ఒకప్పుడు అమెరికా దేశం వాళ్ళు వీసా ఇవ్వలేదు, మా దేశానికి రావద్దన్నారు. అలాంటిది ఈరోజు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళ దేశానికి ఆహ్వానిస్తూ మోడీ నాకు మంచి మిత్రుడు అనే విషయాన్ని ఈరోజు సగౌరవంగా అమెరికా దేశం చెబుతుంది. ఆ విధంగా 240 దేశాల్లో మన భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిందనే విషయం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే నేను అంటాను అతనిని నరేంద్ర మోడీని భరతమాత లోతుగుండెల్లో దొరికిన అరుదైన ఆణిముత్యం, ఈ జాతి రతనం అని నేను నరేంద్ర మోడీ గారి గురించి, వారి కీర్తి ప్రతిష్టల గురించి పొగడుతూ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 గంట 2 గంటలు, ఒక రోజు కాదు కొన్ని రోజులుగా వారి గురించి చరిత్రని చెప్పవచ్చు. కానీ నాకుండే అవకాశం కేవలం 10 నిమిషాలు కాబట్టి నాకు నచ్చిన విషయాలను క్రోడీకరించి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా నరేంద్ర మోడీ గారంటే నాకు ఇష్టమైన ఆరాధ్యమైన నాయకుడు. ఈ భారతదేశానికి వచ్చిన ఒక మహా కారణ జన్ముడు అనటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా వారి గురించి చెబుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా పేరు శేఖరాచారి. జై హింద్, జై భారత్, మాతరం.